పొద్దున్న లేసుడుతోనే మనం ఏ టిఫిన్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉప్మా రవ్వనే. కానీ ఆ ఉప్మా రవ్వతోని ఉప్మా చేత్తే పిల్లలు తినరు, పెద్దలు తినరు. లాస్ట్‌కి మనమే తింటాం. అందుకని చెప్పి ఈరోజు మీకు మంచిగా చేసి చూపిత్తాన. పిల్లలు లొట్టలేసుకొని తింటారు. ఖాళీ చేసి ఇత్తరు. ఈ ఫస్ట్ అయితే మనం గిన్నె పెట్టాలే, ఆయిలెయ్యాలే, ఆయిల్‌లో బొంబాయి రవ్వ మంచిగా ఫ్రై చేయాలి. మళ్ళా గదే ప్యాన్‌ల ఆయిల్ పోయాలే, జీలకర్ర, ఆవాలు, పల్లీలు మస్తు ఫ్రై చేయాలే. పల్లీలైతే క్రంచిగా కావాలి. గప్పటిదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మన సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఏసుకోవాలే. పిల్లలు తినకపోతే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి. బాగా ఏయద్దు. కడుపులో మండుతది. అందుకని చెప్పి కొద్దిగానే ఎయండి. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వను ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ ఎయ్యాలి. ఏసి మస్తు సేపు కలయబెట్టాలి. ఎంత కలయబెట్టాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలియబెట్టాలి. ఆ తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వకు 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసుకుంటే గట్టి పడతది. 4 కప్పుల నీళ్లు పోసుకుంటే మెత్తగుంటది. అందుకని చెప్పి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత మంచిగా దగ్గరకయిన తర్వాత లాస్ట్‌గా ఫైనల్‌లా కొత్తిమీర మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న పల్లీలు, బాదాం, కాజు, కిస్మిస్ మీకేయి నచ్చితే అవి వేసుకోండి. పిల్లలు మాత్రం అట్రాక్షన్‌గా ఉందని చెప్పి, మస్తు కలర్ ఉందని చెప్పి పిల్లలు మాత్రం లొట్టలేసుకొని తింటారు. కానీ దీనితోని పల్లి చట్నీ గాని, సాంబార్ గాని ఏసుకొని తింటే సూపర్ ఉంటది. ఇది మాత్రం మర్చిపోవద్దు.